పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహాగరుడ కృపాసక్తి సంపూర్ణ కనికరం గల తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. నాయన మీకు వందనాలు. నాయన వాక్య భాగంలోకి వెళుతున్నటువంటి తండ్రి నాయన ఈ సందర్భంలో తండ్రి నాయన సమయోచితమైన జ్ఞానము నాకు దయచేయండి. ఏ మాటలు మాట్లాడాలి నా నోటిని ఊరగా వాడుకోమని పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని, మీకు మహిమకరంగా ఈ వాక్య పరిచర్య అంతా కూడా జరగడానికి సహాయం చేయమని, వింటున్నటువంటి తండ్రి నాయన హృదయాలను మీరు తండ్రి నాయన మీ మాటల చేత సంధించి వాటిని తండ్రి నాయన హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం చేయమని కన్న తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇక ఈరోజు అంశంలో భాగంగా మీ మధ్య మాట్లాడటానికి దేవుడు చూపించిన కృపను బట్టి మరొకసారి మీ అందరికీ నా యొక్క వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక అంశం ఏంటంటే, ప్రపంచంలో ప్రతి మనిషికి అవసరమైనది, ప్రతి మానవునికి అవసరమైనది, అతి ప్రాముఖ్యమైనది, ప్రతి క్రైస్తవుడు విశ్వాసిగా ఉన్న ప్రతి వ్యక్తి తన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ అంశాన్ని తెలుసుకోకుండా తన జీవితాన్ని ముగించకూడదు. అటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ అంశమే ఎవరి అపవాది ఎందుకు మనకు విరోధి. ఎవరి అపవాది ఎందుకు మనకు విరోధి? ఎవడు అపవాది అనగానే, దయ్యము అనగానే, సాతాను అనగానే ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి ప్రతి క్రైస్తవ్య జీవితంలో క్రైస్తవుల్లో ఒక రకమైన ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవడు దయ్యము అనగానే, సాతాను అనగానే వీడి గురించినటువంటి ఛాయలు మనము ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలను మనం గమనిస్తే అనేక రకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పేర్లతో పిలువబడుతూ దేవుని యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా విరుద్ధంగా ప్రవర్తిస్తూ మనుషులను దేవుని పిల్లలుగా బ్రతకనీయకుండా వాడు చేస్తున్నటువంటి ఆ యొక్క హింసా కార్యక్రమము అంతా ఇంత కాదు. ఇక అపవాది అనగానే రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ అపవాది ఎవరు ఈ అపవాది? ఎందుకు మనందరికీ వాడు విరోధిగా ఉన్నాడు? ఎందుకు ఈ విరోధ లక్షణాలతో దేవుని కోసం బ్రతుకుతున్న క్రైస్తవులను, దేవుని కోసం బ్రతుకుతున్న దేవుని పిల్లలను ఎందుకు వాడు చంపాలని, చావాలని, హాని చెయ్యాలని, అంత ముద్దించాలని ఎందుకు వాడు కోరుకున్నాడు? ఎందుకు అపవాది నీపైన విరోధిగా మారిపోయాడో ఎప్పుడైనా ఆలోచించారా? అపవాది ఎందుకు నీకు శత్రువుగా మారిపోయాడు? ఎందుకు అపవాది నీకు విరోధిగా మారిపోయాడు? అసలు నువ్వేం చేశావు? రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి అపవాది సాతానని, అపవాదని, ఘట సర్పము అని, దుష్టుడని, దుర్మార్గుడు అని, అబద్ధానికి జనకుడు అని రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ దయ్యం ఎవరండి? ఘట సర్పం అంటూ, సాతాను అంటూ, అపవాది అంటూ, క్రీస్తు విరోధి అంటూ రకరకాల పేర్లతోటి పిలువబడుతూ సమాజంలో దేవుని పిల్లల్ని దేవునికి దగ్గరగా ఉండనీయకుండా, దేవుని కోసం బ్రతకకుండా మనుషులను అలా వాడు గాలానికి చెక్కించుకొని అపవాది యొక్క తంత్రముల చేత మనుషుల్ని అందరినీ వాడు వల వేసి ఎందుకు లాగుతున్నాడు? ఇంతకీ ఈ విరోధి ఎవరు? ఈ అపవాది గురించినటువంటి సంఘటనలు, అపవాది గురించినటువంటి సందర్భాలు ఎప్పుడైనా మనం విన్నామా? దేవుని యొక్క ప్రేమను గురించి విన్నాము, దేవుని యొక్క కృపను గురించి విన్నాము, దేవుని యొక్క మాటల గురించి విన్నామే తప్ప నీకు విరోధి అయినటువంటి, నీ శత్రువు అయినటువంటి ఈ అపవాది గురించి ఏనాడైనా విన్నామా? ఈ ఆధ్యాత్మికమైన పోరాటంలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ప్రారంభ పాఠమేనండి. వాడు ఎందుకు మనకు విరోధిగా మారిపోయాడు?
వాడు ఎందుకు మనకు శత్రువుగా మారిపోయాడో ఏమండి ఎవరిని అడిగితే ఈ విషయాన్ని మనకు చెప్తారో చెప్పండి. లోకంలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో ఏ కళాశాలలో ఈ పాఠాలు వాడి గురించినటువంటి బోధను, వాడి గురించినటువంటి విషయాలను, వాడి గురించినటువంటి పన్నాగాలను మనకెవరు చెప్పరండి. ఏమండి చెప్పబడేటువంటి విషయాలు ఏకైక గ్రంథమైనటువంటి నీ తండ్రి రాయించినటువంటి పరలోక గ్రంథమైనటువంటి ఏమండి నీ చేతిలో ఇచ్చినటువంటి ఆయన మనసులోని మాటలలో ఉన్నటువంటి 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాశాడు. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడి నుంచి నీవు తప్పిపోకుండా, దేవుడి నుంచి నువ్వు దూరం కాకుండా తన కోసమే బ్రతకాలని, తన కోసమే జీవించాలని ఏమండి కన్న తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి యేసుక్రీస్తును శిలువ లోపల తన యొక్క రక్తాన్ని ఒలికించి నిన్ను రక్షించాడు. ఎందుకు? నీవు అపవాది చేతుల్లో పడకుండా ఉండాలని. అపవాది అబద్ధ హస్తాలలో దేవుని పిల్లలైనటువంటి మీరు, దేవుని పిల్లలైనటువంటి మనము వాడికి హస్తాలకు వెళ్ళకుండా ఉండాలని ఎన్నో పేర్లతో వాడు పిలువబడుచున్నాడు. ఏమంటే ఈనాడు ఈ ప్రపంచం లోపల చూస్తున్నటువంటి ఈ ఘోర కరిని ఏమంటే మనం టీవీలలో ఏమంటే టెలివిజన్లలో వాట్సాప్లలో ఏమంటే సెల్ ఫోన్లలో మీరు చూస్తూ ఉంటే ఎన్ని రకాల ఘోర కార్యక్రమాలు ఈనాడు సమాజంలో జరుగుతున్నాయి చెప్పండి. ఏమంటే ప్రారంభంలో దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో ఉన్నట్టుగా మనుషులు ఉన్నారండి? మనుషులు ఉన్నారా? ఏమండి ప్రారంభంలో దేవుడు మనిషిని చూసినప్పుడు చాలా ఆనందపడ్డాడండి. దేవుడు ఆనందపడ్డ ఆ దేవుని యొక్క మనసులోని ఆలోచనలు ఏమండి అంతలోనే ఆవిరి చేసినటువంటి ఈ సమాజాన్ని చూసి దేవుడు బాధపడ్డాడు. ఎన్నో జాగ్రత్తలను చెప్పాడు. ఎన్ని జాగ్రత్తలను చెప్పినా కూడా మనిషి పెడచెవిన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఏమంటే దేవునికి దూరమై అపవాది కబంధ హస్తాలకు వాడు దగ్గరై ఏమండి ఎంతటి గౌరవమైనటువంటి కార్యక్రమాల మధ్య వాడికి చెవియొగ్గాడని చెప్పక తప్పదు. అపవాది గురించినటువంటి పాఠాలు, అపవాది గురించినటువంటి మాటలు ఏమండి వాడు వినిపించకుండా ఉండాలని, ఆ మాటలన్నింటిని కూడా మరుగు చేసేలా ఉండాలని వాడి గురించినటువంటి పాఠాలు ఎక్కడ కూడా మనం చెప్పకుండా వాటిని మరుగు చేసే కార్యక్రమంలో ఏమండి వాడు ఉన్నాడని చెప్పక తప్పదు. ఏమండి నీవు దేవుని వాక్యం వింటే వాడికి ఎందుకండి కోపం? నీవు దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం ఏమండి కష్టపడాలని, దేవుని కోసం నీవు శ్రమ పడాలని ఏమండి తనను సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క నామం లోపల నువ్వు ఆనంద జీవితంలో నువ్వు బ్రతుకుతున్న నీకు వాడెందుకు నీపై కన్నేశాడు? నీవు మరణిస్తే కన్నీళ్లతో కష్టాలతో నీవు నీ యొక్క బ్రతుకు జీవితంలో నువ్వు బాధపడుతుంటే వాడికి ఎందుకండి ఆనందం? వాడికి ఎందుకు సంతోషం? వాడెందుకు గంతులు వేయాలి అపవాది? నువ్వు కన్నీళ్లతో కష్టాల మధ్య నీ యొక్క చిన్న ఈ జీవిత కాలంలో 60-70 సంవత్సరాల జీవిత కాలంలో దేవుని కోసం బ్రతుకుతున్న నీకు ఏమండి నిన్ను పాడు చేయాలని, నీకు హాని చేయాలని, నిన్ను అంత పొందించాలని వాడెందుకండి చూస్తున్నాడు? ఇంతకీ వాడు ఎందుకు ఆ అపవాది అయినటువంటి ఏమండి వాడు ఎందుకు మనకు విరోధం? ఏనాడైనా మనం అడిగామా? ఎప్పుడు అడిగామండి తండ్రి దగ్గరికి వచ్చి అపవాది ఎందుకు తండ్రి నాకు వాడు విరోధి, వాడెందుకు నాకు శత్రువుగా ఉన్నాడు, వాడికి మాకున్నటువంటి మధ్య సంబంధము ఏంటి, ఎందుకు వాడు మమ్మల్ని చంపాలని చావాలని ఎందుకు వాడు చూస్తున్నాడు? నీకోసం కన్నీళ్ళైనా కష్టాలైనా బ్రతకాలని ఏమండి మేము ఈ విధంగా నా జీవితంలో నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరించి బ్రతుకుతున్న నాకు ఏమండి నా అంతాన్ని చూడడానికి వాడేవాడు. వాడి గురించినటువంటి ఏమండి తండ్రి వీడి గురించినటువంటి విషయాలు అయ్యా నాకు ఏమైనా చెప్పవా అని ఎవరు అడిగారండి కన్నతండ్రి దగ్గరికి వచ్చి? ఈ అపవాది నీకు శత్రువు అన్న విషయాన్ని, నీకు విరోధి అన్న విషయాన్ని ఎప్పుడైనా మీరు అడిగారా? ఈ అపవాది నాకెందుకు విరోధి? ఇంతకీ వాడికి నాకున్న సంబంధ బాంధవ్యం ఏంటి? ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా వాడి హస్తగతంలోకి వెళ్ళిపోయిందని ఎలా చెప్పగలను? 20 సంవత్సరాల చిన్న జీవిత కాలంలో తాగుకు బానిసైన వాడు ఒకడు, మత్తు మందులకు బానిసైన వాడు ఒకడు, హత్యకు బానిసైన వాడు ఒకడు, వ్యభిచార కార్యక్రమాల మధ్య వాడి జీవితాన్ని అంతమొందించుకోవడానికి
పరిగెత్తుతున్నవాడు మరొకడు. చంపాలని ఒకడు, చావాలని ఒకడు, తనకు తానే చచ్చేవాడిగా, చంపేవాడిగా ఈనాడు ప్రపంచమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ దేశాల వరకు మనిషి యొక్క మనసులో వాడు తిష్ట వేసి మనుషులందరినీ కూడా పాతాళానికి చేరువయ్యేలా వాడు చేస్తున్న వాడికి ఉన్నటువంటి వాడి యొక్క తంత్రములను మనుషులందరూ కూడా బలైపోయారు. అందుకే ఈనాడు సమాజాన్ని ఒకసారి చూడండి. హత్యల చేత, మానభంగాల చేత, ప్రేమను చల్లారిపోయిన వాతావరణం మనకు కనిపించటం లేదా? ఏ టీవీని చూసినా, ఏ టెలివిజన్ చూసినా, ఏ సెల్ ఫోన్ చూసినా, ఏ నెట్ను చూసినా ఎక్కడ ప్రేమ కూడినటువంటి వాతావరణం మనకు కనిపించటం లేదండి. ఎక్కడ చూసినా రక్తపాతం. ప్రపంచ పటాన్నంతా కూడా వాడు రక్తపు మరకలతో వాడు చేశారని చెప్పక తప్పదు. ఏది చూసినా, ఎక్కడ చూసినా, ఏ దేశం వెళ్ళినా ఉందండి వాడి చరిత్ర. అందరి వాడుగా, అందరికి సంబంధించిన వాడుగా, అందరికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ అపవాది ఈనాడు సమాజంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ వాడు ఊళ్ళొక్కి తన గానానికి చిక్కించుకొని దేవుడికి దూరంగా చేసి నిన్ను పాతాళానికి దగ్గర చేయాలని వాడి పన్నాగం పన్నాడు. ఈ అపవాది ఎందుకు మనకు విరోధని ఎప్పుడంటే మన కన్నతల్లి దగ్గరికి వచ్చాం. అడిగిన ప్రతిసారి కూడా మన యొక్క అవసరాలను అడిగాము, మన యొక్క ఆశీర్వాదాలను గురించి అడిగామే తప్ప ఈ అపవాది ఎందుకు నాకు విరోధు తండ్రి, వీడెందుకు నన్ను చంపాలని, ఎందుకు నేను చస్తే వాడికి ఆనందం. సమాజంలో మనుషులందరూ కూడా బీభత్సమైనటువంటి కార్యక్రమాలు, పంకిలమైనటువంటి పాప కార్యక్రమాల మధ్య మనుషులు వెళ్ళిపోతూ ఉంటే వాడికి ఎందుకండి ఆనందం? ఎవరు అడిగారు కన్నతల్లి దగ్గరికి వచ్చి? అడిగిన ప్రతి వారు మోకాళ్ళు ఊని మాకు ఆశీర్వాదాలు కావాలి, మేము బాగుండాలి, మా జీవితాలు బాగుండాలి, మా వ్యాధులు పోవాలి, మా రోగాలు పోవాలి, మాకు ఆనందం రావాలి, మా జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటున్నామే తప్ప అలా ఉండడం తప్పు లేదండి. అలా అడగడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అపవాది ఎందుకు నీకు శత్రువు? ఏనాడైనా నీ జీవిత కాలంలో క్రీస్తును అంగీకరించిన తర్వాత ఎప్పుడైనా అడిగామా? ఈ అపవాది నాకు ఎందుకు శత్రువు తండ్రి? ఈ అపవాది నాకు ఎందుకు విరోధిగా మారిపోయాడు? నన్నెందుకు, నా జీవితాన్ని ఎందుకు వాడు పాడు చేసే విధంగా వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు? కన్నీళ్ళైన, కష్టాలైన నీ కోసం బ్రతకాలని నేను అనుకుంటున్నాను. నీవిచ్చిన రక్షణను ఆ చేత పట్టుకొని ఈ లోకంలో తండ్రి జ్యోతులుగా బ్రతకాలని నేను అనుకుంటున్నా. నాకు ఎందుకు వీడు విరోధిగా మారిపోయాడు? కన్న తండ్రి దగ్గరికి వచ్చి మనం అడిగితే చెప్పాలన్న ఆశ తండ్రికి ఉంది, అడగాలన్న ఆశ ఈనాడు మనిషికి కరువైపోయింది. ఎప్పుడో చెప్పాలని బైబిల్ యొక్క గ్రంథములు రాయించాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాడు ఒక మాటను మాట్లాడాడు. దానికంటే ముందే అపవాది మనుషులను ఏ విధంగా మార్చాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దామని. ఏమంటున్నాడు? ఎలా మనుషుల్ని మార్చేశాడు, ఎలా ఈ సమాజాన్ని బీభత్సకరంగా మార్చేశాడో ఒకసారి మనం బైబిల్ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక చదవండి ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4 వచనాలలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా, మనుషులంతా ఎంత భయంకరమైనటువంటి కార్యక్రమాల మధ్య వెళ్ళిపోయారో దేవుడు చూసినప్పుడు మనుషుల జీవితాలలో కనిపించిన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అక్కడ రాయిస్తున్నాడు, దేవుడు రాయిస్తున్నాడు చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము రాసినటువంటి మాట, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తన పిల్లలైనటువంటి మనుషుల్ని చూసినప్పుడు ఆ మనుషులను కల్పించిన లక్షణాలు ఏం కనిపిస్తున్నాయట? మనుషులు స్వార్థప్రియులు గాను, ధనాపేక్షకులు గాను, బింకములు ఆడువారు గాను, అహంకారులు గాను, దూషకులు గాను, తల్లిదండ్రులకు అవిధేయులు గాను, కృతజ్ఞత లేనివారుగా కనిపిస్తున్నారండి. దేవుడు మంచి లక్షణాలతో మానవ ఆకార నిర్మాణంలో
మంచి లక్షణాలు కలిగి ఉండాలని తన ప్రేమ కూడినటువంటి ఏమండి మంచి లక్షణాలను కలిగించి ఈ భూమి మీద ఈ ప్రకృతి ఒడిలో మనిషి తన స్వారూప్యం లోపల కలిగించిన ఆ కన్న తండ్రికి మనిషి ఆ లక్షణాలను మంచి లక్షణాలను కోల్పోయి అపవాది లక్షణాలు ఎలా కనిపిస్తున్నాయని చూడండి. తల్లిదండ్రులకు అవిధేయులు, ఏమంటే బింకములాను వారు, స్వార్థ ప్రియులు, అహంకారులు. ఏమండి మనిషి తన జీవితంలో ఎంత క్రూరుడుగా మారిపోయాడు చూడండి. ఏ మంచి లేని విధంగా మంచి లక్షణాలతో ఆయన నిన్ను కలిగిస్తే, ఏ మంచి లేని లక్షణాలతో ఈనాడు మనిషి మారిపోయి క్రూర మృగము లక్షణాలను కలిగి ఉన్నాడండి. ఘట సర్పము లక్షణాలను కలిగి ఉండి దేవుని యొక్క కార్యక్రమాలను ఉండక ఈ యొక్క సమాజం లోపల దేవునికి దూరమై పాప పంకిరమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటూ పరిగెత్తుతున్నాడు. అదే మాట దయ్యమైనటువంటి అపవాది క్రూర ముఖము కత్తి చేత దెబ్బతిని బ్రతికి బయట పడ్డ ఆ అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కూడా ఒక మాట చెప్పాడండి. ఏమంటే ఏ మాట చెప్పాడో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడాడు. లూకా వార్త 4వ అధ్యాయం 5-6 వచనాలలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాడన్న మాట చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అపవాదికి ఈ రాజ్యం యొక్క మహిమంతా కూడా అప్పగించబడ్డదట. మహిమంతా కూడా అప్పగించబడ్డది. ఎవరు యేసుక్రీస్తును తీసుకెళ్లి ఈ రాజ్యముల అన్నింటినీ ఎన్ని నిమిషాలలో చూపించిందండి? ఎన్ని నిమిషాలలో చూపించింది? 1 నిమిషంలో చూపించింది. ఏముందండి దాని నెట్వర్క్? నీ దగ్గర ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్లో 5G 3G 6G ఏమైనా పనిచేస్తుందా? ఏమీ చెయ్యదు. మొదటి శతాబ్ద కాలంలోనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి 1 నిమిషంలో ఈ భూలోక రాజ్యములన్నిటినీ చూపించి తన ఈ యొక్క మహిమంతా కూడా నాకు అప్పచెప్పబడ్డది అని చెప్తున్నది. అంటే ఏమంటే దానికి గుండెదేరి ఏంటండి? 1 నిమిషంలో ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాల యొక్క మహిమనంతా కూడా చూపించింది అంటే దాని నెట్వర్క్ ఎంత పెద్దది ఆలోచించండి. మన దగ్గర ఉంటున్న 100 ఫోన్లు, సెల్ ఫోన్లు అన్ని కూడా 3G 2G 4G 5Gగా మారిపోయాయి. కానీ దాన్ని ఎంత చేయని నువ్వు చెప్పగలవు చెప్పు? మొదటి శతాబ్దాల కాలంలోనే ఏ సెల్ ఫోన్ లేని ఆ కాలంలోనే ఏమండి ప్రపంచంలో యొక్క ఆ యొక్క రాజ్యములన్నిటినీ కూడా యేసుక్రీస్తుకు చూపించి ఏమండి వాడంటున్న మాట నువ్వు వాడుతున్న సెల్ ఫోన్ చూస్తున్నావు కదా, ఎంత దారుణమైనటువంటి కార్యక్రమాల మధ్య నువ్వు వాడుతున్న నెట్ వాడిదే, నువ్వు వాడుతున్న నెట్వర్క్ వాడిదేనండి. సెల్ ఫోన్ ఆన్ చేయగానే ఏమండి కొన్ని మంచి వస్తాయి, కొన్ని పాపపు కార్యక్రమాల మధ్య నీ మనసును తొలగించి దేవునికి దూరం చేసి అపవాదికి దగ్గర చేసి పాతాళానికి వెళ్ళిపోయేవాడుగా ఏమండి వాడి లక్షణాలతో కూడిన నెట్ అంతా కూడా వాడిదేనండి. ఏ ఫేస్బుక్ చూసినా, ఏ వాట్సాప్ చూసినా, ఏ టిక్ టాక్ చూసినా ఏమండి ఉంది వాడి చరిత్ర. ఈ ప్రపంచాన్నంతా కూడా వాడి కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయిందని ఎప్పుడు చెప్పగలము చెప్పండి? ఏమంటే యేసుక్రీస్తు వచ్చిన ఆ తొలి దినాలలోనే ఏమంటే మొట్టమొదటి ప్రారంభ శతాబ్దంలోనే ఏమంటే వాడి ఛాయలన్నీ కూడా ఈ భూప్రపంచం మీద మనుషుల మీద ఉన్నాయని చెప్పక తప్పదు. ఆలోచిస్తున్నారా? వాడి నెట్వర్క్ ఏ విధంగా ఉందో? నువ్వు వాడుతున్న నెట్ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు 3G 2G, కానీ వాడికి ఎప్పుడో దాని నెట్వర్క్ చేశాడు. వాడి నెట్లో నువ్వున్నావు, వాడు వల వేశాడు, ఆ వలలో నువ్వు చిక్కుకున్నావు. కాబట్టి వాడే కార్యక్రమాల మధ్య మనం ఎన్నో వస్తువులను వాడుకుంటాము. కత్తిని ఒక రకంగా వాడతాము, పీటను ఒక రకంగా వాడతాము, సూదిని ఒక రకంగా వాడతాము. కానీ వాడుతూ మన మీద వాడుతున్నటువంటి నెట్ ఏ విధంగా ఉంది చూడండి. ఈనాడు ఎక్కడ చూసినా సెల్ ఫోన్ లేకుండా లేడండి మనిషి. సెల్ ఫోన్తో నీకు హెల్లు అని నరకం అని ఒకరు అంటున్నారు. సెల్ ఫోను వాట్సాప్పే నాకు ఫ్రెండ్ అని మరొకరు అంటున్నాడు. సెల్ ఫోన్ లేకుండా నా జీవితం లేదు అనే కోణం లోపల ఈనాడు నిత్య అవసరమైనటువంటి వస్తువుగా ఈనాడు సెల్ ఫోన్ ప్రతి మనిషి చేతిలో ఉందండి.
నిత్యము అవసరమైనటువంటి మాటలు, నిత్య అవసరాలను పేరు పెట్టుకుంటూ ప్రతి వస్తువుకు పేరు పెట్టుకున్నాడే కానీ నిత్యము అవసరమైనటువంటి వస్తువు ఏమండి ఈ వస్తువులు కాదండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం నిత్య అవసరాలలో అంతకంటే ముఖ్యమైన వాక్యము దేవుని వాక్యము. నిత్య అవసరాలను పేరు పెట్టుకుంటూ నిత్యము వాటి చుట్టే తిరుగుతున్న ఈ మానవ సమాజాన్ని వాడు నెట్టు రూపంలో ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని క్రూరులుగా మార్చేస్తున్నాడు, దొంగలుగా మార్చేశాడు, హంతకులుగా మార్చేశాడు, వ్యభిచారులుగా మార్చేశాడు. ఈనాడు సమాజాన్ని చూస్తే రక్తపు మరకలు ఈ ప్రపంచం లోపల ఏ విధంగా ఉన్నాడండి. మనిషిగా లేడు, మనిషిగా లేడు. నరరూప రాక్షసుడిగా మారిపోయి వాడి హృదయం లోపల పాపపు తలంపులతోటి, పాపపు కక్షలతోటి, ఏమంటే మానవ బాంబులతో, కారు బాంబులతో, బెల్ట్ బాంబులతో, ఏమంటే జంట నగరాల మధ్య ఈనాడు మంటల భయంలో సమాజాన్ని, మనుషులను చంపేవాడిగా మారిపోయిందని ఈనాడు సమాజం. ఆలోచించండి, ప్రారంభంలో ఉన్నట్టుగా ఈనాడు సమాజం అంతా ఆలోచించండి. ఏమైనా దేవుని వారు అపవాది కబంధ హస్తాలను ఏమంటే ఈ సమాజం అంతా వెళ్ళిపోయిందని ఈ మాట ద్వారాగా మనం చూడవచ్చు. వాడికి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మహిమంతా కూడా వాడికి అప్పచెప్పబడింది. ఇంతకు ఎందుకంటే వాడికి విలువ మనం ఏం చేసాం? వాడికి మనకి మన పాద గొడవలు ఏమైనా ఉన్నాయా? నువ్వు నేనేమైనా అన్నామా? ఎందుకంటే వాడు మన మీద విరోధిగా, శత్రువుగా, మనల్ని చంపేవాడుగా, మనల్ని చచ్చేవాడుగా వాడు ఎందుకు పరిగెత్తుతున్నాడు? ఒక మాట చూడండి, వాడు ఇంకా ఏ విధంగా పరిగెత్తుతున్నాడు. ఒక మాటను గురించి, ఒక జాగ్రత్తను గురించి దేవుడు రాయించిన ఒక మంచి మాటను చూద్దామని. మొదటి పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాలలో ఒక మాట, దేవుడు నీ కోసం ఉండాలని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఈ సమాజంలో దేవుడు నీ కోసము, నా కోసము, మనందరి కోసము రాయించిన ఒక మంచి మెరుగుతో కూడిన మాట చూద్దాము. ఏం రాయించాలో చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగాలా అని నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడని ఒక జాగ్రత్తను చూపిస్తున్నాడు కన్న తండ్రి. ఒక జాగ్రత్తను చూపిస్తున్నాడు. ఈ జాగ్రత్త నీకు లేకపోతే జాగ్రత్త, అపవాది నీకు విరోధి. వాడి కబంధ హస్తాలను నీ జీవితాన్ని వాడు ఉంచేశాడు, వాడు తీసేసుకున్నాడు. ఆ తర్వాత నువ్వేం చేయలేవండి, వాడి హస్తాలకు వెళ్ళిపోయిన తర్వాత, వాడి కబంధ హస్తాల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత, ఆ పాతాళానికి నీవు బుక్కైన తర్వాత ఇంకెవరు ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలరు చెప్పు? ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను కాపాడగలరు? ఎవరు నిన్ను కాపాడలేరండి. కాపాడాలి అంటే కన్న తండ్రి తను రాయించిన ఈ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఆ దేవుని మాటలు నీ మనసులో ఉండి నీవు మెలకుగా ఉంటేనే ఆ మాటలు నిన్ను కాపాడతాయి. అందుకే వాడు ఎలా తిరుగుతున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు ఎందుకు నిన్ను వెతుకుతున్నాడు? వాడు ఎందుకని నిన్ను వెతకాలి? నీకు వాడికి ఏమైనా పాత గొడవలు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? నిన్ను చంపాలని, నువ్వు చస్తే ఆనందపడాలని వాడెందుకు గంతులు వేస్తున్నాడు? వాడికెందుకండి ఆనందం? వాడికెందుకు? కన్నీళ్ళైన కష్టాలతో దేవుని కోసం బతికే నీకు నువ్వు చావాలని, నేను చంపితే వాడికెందుకు ఆనందం? వాడి ఎందుకు నీకు విరోధి? వాడెందుకు నీకు విరోధి? ఎప్పుడు చెప్పాలని అనుకున్న కన్న తండ్రికి ఒక మాట నీకు చెప్పాలి. వాడి ఎందుకు నీకు విరోధం? వాడి నుంచి ఎంతటి జాగ్రత్తగా నీవు ఉన్నావో ఒక యథార్థ సంఘటన, పరలోకంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను నీకు చెప్పాలనుకున్నానండి. పరలోకంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, కట్టు కథలు కావండి, పెట్టే కథలు కావండి, ఎవరు రాయించిన కథలు కావండి, కన్న తండ్రి రాయించిన పరలోకంలో జరిగిన, నీవు పుట్టక ముందే నీ కోసము, నీ వలన నీకు హాని చేయకూడదని, నీవు దూరంగా దేవునికి కాకూడదని పరలోకంలో నీ కోసం ఏం జరిగిందో చూడండి. నిన్ను ప్రేమించి ఆ మాటలు ఏం రాయించాడో నీకోసం ఒక్కసారి చూడండి. పరలోకంలో జరిగిన సందర్భాల గురించి ఒక మాటను రాయించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం అండి. ప్రకటన గ్రంథము
5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయించాడు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చాలండి. పరలోకములో ఉన్నటువంటి ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని నా పిల్లలైనటువంటి మీకు తెలియాలి. కాబట్టి మీకు తెలియాలి. కాబట్టి పరలోకంలో జరిగినటువంటి ఒక సంఘటన, యథార్థ సంఘటనను మీకు చెప్పాలని రాయించాడండి కన్నతండ్రి. ఏముంది అక్కడ? సింహాసనములు జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను. వారి యొక్క లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, పరలోకంలో ఉన్నటువంటి వైభవం, అదంతా కూడా ఎలా ఉంది? అక్కడ జీవులు ఉన్నాయి, అక్కడ సింహాసనం ఉంది. ఆ సింహాసనం పైన, అత్యున్నతమైన సింహాసనం పైన ఏమండి కన్న తండ్రి ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ జీవులు, ఆ తర్వాత చుట్టూ కోట్ల దేవదూతలు. ఆ దేవదూతలు వాటి యొక్క స్వరము నాకు వినబడ్డది. వాటి లెక్క ఎంత ఉన్నదంట? కొన్ని కోట్లు. నువ్వు లెక్క పెట్టేలాంటి దేవదూతలు. ఆ దేవదూతల ఆ సందర్భంలో ఏమండి ఆ పరలోకంలో జరుగుతున్న ఒక సందర్భాన్ని ఏమండి నీకు చెప్తూ ఒక విషయాన్ని, మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని ఏమండి ఆ పరలోకంలో నీ గురించిన ఒక సందర్భం కూడా తీసుకొచ్చాడు. ఏమండి అప్పటికి ఈ ప్రపంచం అంతా కలగలేదు, అప్పటికి ఈ భూమి లేదు, అప్పటికి ఈ పంచభూతాలైనటువంటి నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలు ఏవి కూడా కలిగించలేదు. కలిగించక ముందు పరలోకములో జరిగిన ఒక యథార్థ సంఘటనలో భాగంగా ఏమండి ఆ యొక్క దేవదూతల గురించి ఏమండి కొన్ని విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ ఈ దేవదూతలు ఎవరు? కెరూబులు, సెరూబులు అని పేర్లు పెట్టబడ్డ ఈ దేవదూతలు ఎవరు? ఎందుకు ఈ దేవదూతలను ఏమండి ఈ పరలోకంలో కలిగించాడు దేవుడు? కలిగించబడ్డవి దేవదూతలు. నీవు కన్నాడిన దేవుడు నీ గురించి కలిగించబడిన దేవదూతల గురించి, వాటి గురించి నేను ఒక విషయాన్ని చెప్పాలని ఏమని చెప్పిన ఒక మాటను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన ఒక మాటను మనం చూద్దామండి. వీరందరూ రక్షణ స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. పరలోకంలో దేవదూతలు ఉన్నాయి. ఈ దేవదూతలు కూడా అవి కూడా ఒక పనిలో ఉన్నాయి. వాటి పనిలో కూడా దేవుడు ఒక పనిని ఇచ్చాడు. వాటిలో కొన్ని దేవదూతలను ఏమండి రకరకాలుగా దేవుడు వాటికి కూడా ఒక కేటగిరీని ఇచ్చాడు. ఏమండి కొన్ని దూతలను ప్రధానులుగా ఇచ్చాడు, కొన్ని దూతలను సేవకులుగా ఇచ్చాడు, మరికొన్ని దేవదూతలను ఏమండి సేవకులుగా, పనివారులుగా ఇచ్చాడు. ఏమండి ప్రధానులుగా, సేవకులుగా, పనివారుగా ఏమండి ఆ దేవదూతలను ఇచ్చాడు. ఏమండి ఆ పరలోకము ఈ భూలోకం కంటే చాలా చాలా ఎన్నో వందల కోట్ల రెట్లు పెద్దది. ఈ భూలోకంలో అయినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏమండి సుమారుగా 280 దేశాలలో ఉన్నటువంటి ఆ యొక్క దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏమండి చూస్తే ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు ఎంత కొంతే కదా, కొంతే. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కొంత, కానీ పరలోకంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం అతి పెద్ద గవర్నమెంట్ అండి పరలోకం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ కంటే, ఈ ప్రపంచ దేశాలలో వాటి యొక్క ఆ యొక్క ప్రభుత్వంలో గవర్నమెంట్ కంటే ఏమండి అతి పెద్ద గవర్నమెంట్ పరలోకం అండి. ఈ భూమి మీద అయితే ప్రజాపక్షము, ప్రతిపక్షము, నాయకులు, సేవకులు వీళ్ళందరూ ఉంటారు. కానీ పరలోకంలో అంతా దేవుని పక్షమే. పరలోకంలో ప్రజాపక్షము, ప్రతిపక్షము లేదండి. అంతా కూడా దేవుని పక్షమే. దేవుని పక్షంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలకు ఒక పరిణించాడు. ఏమంటాడు? వీరందరూ రక్షణ స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కలిగించబడ్డవి దేవదూతలు. నిన్ను మాత్రం కన్నాడు దేవుడు. తన స్వరూపం లోపల కన్నాడు. తన గర్భాన వచ్చినటువంటి కుమారుడు నువ్వు. కానీ దేవదూతలు
మాట చేత కలిగించబడ్డాయి. ఈ సృష్టిని ఏ విధంగా, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా, ఈ విశ్వంలో ఉన్న వాటిని ఏ విధంగా కలిగించాడో ఆ విధంగా కలిగించబడ్డాయి దేవదూతలు. మరి నిన్ను కన్నాడు. నీవు ఆయన సొత్తు, నీవు ఆయన స్వాస్థ్యము. ఏమంటే దేవదూతలకు పరలోకంలో ఇచ్చినటువంటి విధులు వేరండి. వాటికి కూడా కొన్ని విధులు ఇచ్చాడు. ప్రధానమైన ప్రధానులుగా ఇచ్చాడు, సేవకులుగా ఇచ్చాడు, పనివారులుగా ఇచ్చాడు. ఏమండి అవి ఇస్తూనే ఒక మాటను కూడా చెప్పాడు. ఏమంటున్నాడు? వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై ఏమండి పంపబడిన సేవకులైనటువంటి దేవదూతలు. నీకు పరిచారం చేయాలి, నీకు వాళ్ళు ఉపచారం చేయాలి, నీకు పరిచారకులుగా ఉండాలి. నీ సేవకులు వాళ్ళు, అధికారిని నువ్వు అధికారిని. మరి ఎంత గొప్ప ప్రేమ అంటే దేవుడికి. తన గర్భాన పుట్టినటువంటి కుమారునికి ఎంత గొప్ప ఔన్నత్యాన్ని దేవుడిచ్చాడు. అధికారులు మీరు, సేవకులు దేవదూతలు. సేవకులు దేవదూతలు, అధికారులు మీరైతే వాడెందుకు నీ మీద విరోధిగా మారిపోయాడు? పరలోకంలో ఉన్నటువంటి మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే ఇంతకి దేవదూతలు చేస్తున్నటువంటి పని ఎందుకు కూడా చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3-2 వచనాలు ఏమండి దేవుడు రాయించిన మంచి మాట చూద్దామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ప్రతిగానములు చేయించుండేది. దూతల పని ఏంటండి? పరలోకంలో దేవదూతల పని ఏంటి? ప్రతిగానములతో అవి దేవుణ్ణి స్తుతించాలి. 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు 2 రెక్కలతో దేహాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో చూడలేక వినబడలేక దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాయి. ప్రతిగానముల చేత అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతిగానములు చేస్తూ ఉంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ గడప గుమ్మముల కమ్ములు అదిరిపోయాయి. దేవదూతల పని ఏంటి? దేవుణ్ణి స్తుతించడం. 6 రెక్కలు కలిగిన ఆ దేవదూతలు 2తో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ మహిమను చూడలేక, తట్టుకోలేక 2 రెక్కలతో దేహాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయంటే దేవదూతల పని. పరలోకంలో దేవదూతలకు ఉన్నటువంటి స్థితి, పరలోకాన్ని అందులో ఉన్నటువంటి ఇంకా 2వ వచనం చూడండి. ఆయనకు పైగా శిరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు 2తో ఎగురుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుని స్థితి ఈ విధంగా ఉంటే మరి దేవుని స్థితి ఎలా ఉంది? అత్యున్నత సింహాసనం పైన ఆయన ఉంటాడు. చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు. ఎంత వైభవం అండి అదంతా కూడా. ఎంత చక్కని వాతావరణం. పరలోకం అంటే ఆకలికి అర్థం తెలియదు, కన్నీళ్లకు చోటు లేదు, పని చేసుకోవలసినంత అవసరత లేదు. నిత్యము ఆనందాల మధ్య, సంభ్రమాశ్చర్య మధ్య దేవుడు ఇచ్చే పరలోకము అంత వైభవాన్ని కలిగి ఉంటుందండి పరలోకం. దేవుని యొక్క స్థితి అంతా కూడా ఉన్నతంగా ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి విషయాలు దేవదూతలు ఏం చేశారని ప్రశ్నించినప్పుడు ఆ దేవదూతలు చేసినటువంటి పనేంటో దేవదూతల సభలో ఒక సభను ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక సభను ఏర్పాటు చేశాడు. పరలోకంలో ఉంటున్నటువంటి దేవుని యొక్క సమావేశాలలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకున్నాడు. ఒక విషయాన్ని పరిశుద్ధ దేవదూతల సభలో మిక్కిలి భయంకరుడు, ఆయన చుట్టూన వారందరి కంటే భయంకరుడు. అంత పెద్ద గవర్నమెంట్ అండి పరలోక గవర్నమెంట్. భూమి మీద ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా చిన్నది, అసలు ఏమాత్రం కూడా సరిపోదు. భూమి మీద కూడా గవర్నమెంట్ ఉందండి. ఆ యొక్క అసెంబ్లీ సంబంధించిన సమావేశాలు ప్రజాపక్షం ఒకవైపు ఉంటుంది, ప్రతిపక్షం
ఒకవైపు ఉంటుంది. మధ్యలో ఏమంటారు? స్పీకర్ గారు ఉంటారు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా పరిష్కరిస్తున్నారా? పరిష్కరించిన వాటిలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ఏమంటే మీరు అక్కడప్పుడు వార్తల్లో వింటున్నప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు, కొన్ని సమావేశాలు మీరు చూస్తుంటారు. ఒకవైపు ప్రజాపక్షం, మరొక వైపు ప్రతిపక్షం, మధ్యలో స్పీకర్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమంటే కొన్నిసార్లు మాట్లాడలేక ఏమంటే స్పీకరు అన్న మాటకి స్పీకర్ అంటే మాట్లాడు, స్పీకర్ అంటే మాట్లాడి ఈయనకే మాటలు ఉన్నాయి. ఒకవైపు ప్రతిపక్షం నుంచి ఏమంటే ఆందోళన, మరొక వైపు పక్షం నుంచి కొన్ని ఆందోళన. మేము చేసామని, ఇగో మీరు చేయలేదని, మేము ప్రజలకు అవి చేసాం, మేము ప్రజలకు ఇవి చేసాం, ఇగో మీరు అది చేయలేదు, మీరు మాకు ఇది చేయలేదు. ఏమంటే గోల ఒక చిన్న క్లాస్ రూమ్ను అల్లరితో కూడినటువంటి చిన్న క్లాస్ రూమ్లో తలపించేలాగా ఉండదండి. స్పీకర్ ఆయన ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ఆగండి, ఏమంటే ఎలా అంటుంటాడు. ఎక్కువ మీద గవర్నమెంట్ ఆ విధంగా ఉంటుంది. పరలోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది? అంతా దేవుని పక్షమే, అంతా దేవుని పక్షమే. ప్రజాపక్షము ప్రతిపక్షము లేదు. అందులో ఒక మాట చెప్పాలనుకుంటాం కదా, ఏ మాటను చెప్పాలనుకుంటున్నాడు ఒకసారి ఇప్పుడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మంచి మాటను చెప్తున్నాడండి. ఏం మాట చెప్తున్నాడు చూడండి. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఎవరున్నాడు? మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఆ రాబో లోకము పరలోకము. ఈ పరలోకాన్ని ఎవరికి ఇవ్వను అంటున్నాడు? ఎవరికి ఇవ్వను అంటున్నాడండి? దేవదూతలకు పరలోకాన్ని ఇవ్వను అంటున్నాడు. ఆ యొక్క రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. పరలోకంలో ఉంటున్నటువంటి దేవదూతలకు పరలోకాల్లో చోటు వాటికి అధికారం లేకుండా మరి ఈ పరలోకం మీద అధికారాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? పనివారులు వాళ్ళు. మరి నీవు అధికారులు, ఆయన కుమారుడు. అందుకే ఆయన సభలో ఒక మాట చెప్పాడు, నా గర్భాన వచ్చే నా పిల్లలకు ఈ యొక్క పరలోకాన్ని నేను ఇస్తాను అన్నాడు. దేవదూతల సభలో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమావేశంలో ఇదిగో నాకు పిల్లలంటే చాలా ఇష్టం, ఇగో ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క భూలోకాన్ని కలుగజేసి ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని, ఆ భూమి మీద పిల్లల్ని కలుగజేస్తాను. నా పిల్లలు నన్ను తండ్రి అని పిలవాలి, ఆ పిల్లలు నన్ను తండ్రి అని పిలవాలి. భూమి మీద వాళ్ళు బ్రతికి తిరిగి నా ఇంటికి పరలోకానికి రావాలి. ఎప్పుడైతే మీరు నా ఈ యొక్క పరలోకం లోపల ప్రతిగానముల చేత సేవకులుగా మీరు దేవదూతలు ఉన్నటువంటి మీరు నాకు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారు, నా పిల్లలు వచ్చిన తర్వాత అదే సేవ నా పిల్లలకు మీరు చేయాలి. ఈ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సింహాసనం పైన అధికారం వారికిస్తాను. ఎవరికి ఇవ్వనన్నాడు? దేవదూతలకు ఇవ్వనన్నాడు. దేవదూతలకు ఇవ్వనన్నాడు. చూడండి, ఇంకా ఏ మాటను అక్కడ కోడ్ చేసి చెప్తున్నాడు చూడండి. ఒక మాట ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాడండి కన్న తండ్రి. అలా బ్రతికి పరలోకానికి వస్తే నీకు పరలోకం ఇస్తారన్న మాట ఎక్కడ చెప్పాడు? ఇది పరలోకము లోపల దేవదూతల యొక్క సభలో నా పిల్లలకు పరలోకం ఇస్తారని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నదో దేవదూత, ఇన్ని సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా ఈ పరలోకంలో ఉంటూ నీకు సేవ చేస్తున్నావు. ఈ పరలోకంలో ఏదో ఒక రోజు ఆ సింహాసనం పైన అధికారం మాకేమైనా వస్తుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు ఆ దేవదూతలతో మాట్లాడిన ఆ మాటలు విన్న అవి పరలోకం మాకు దక్కదన్నమాట. పరలోకము
మాకు దక్కదన్నమాట. ఇన్ని కోట్ల సంవత్సరాలు మేము సేవ చేసినా ఏమండి ఎప్పుడు సేవకులుగానే ఉండాలా, ఎప్పుడు పరివారులుగానే ఉండాలా, ఏమండి ఎప్పుడు కూడా మేము ఈ విధంగానే ఉండాలా? పరలోకంలో మాకు ఎటువంటి చోటు లేదా? పరలోకం పైన మాకు అధికారము లేదా? మేము పరలోకం ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించకూడదా? ఆ సింహాసనాన్ని అధిష్ఠించకూడదా అని అక్కడ ఉన్నటువంటి దేవదూతలలో ఉన్నటువంటి మిగతా దేవదూతలన్నింటినీ కలిపి చెరిపి వాటన్నిటిలో ఏమండి వాటన్నిటిని చెరిపేసిందండి దేవదూత. ఎందుకు? పరలోక రాజ్యం మనకి ఇవ్వడంట, పరలోక రాజ్యము మనకి ఇవ్వడంట. ఇదిగో ఆ దేవుడికి ఎప్పుడు చూసిన ఈ సభలో పిల్లలు 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 అంటున్న ఆ దేవుడికి తన కుమారుడికి ఈ పరలోక రాజ్యాన్ని ఇస్తాడంట. పరలోక రాజ్యము మనకి ఇవ్వకుండా వారికే ఇస్తే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఈ మనకు ఎప్పుడో ఏదో ఒకసారి ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ పరలోకం మీద మనకు పెత్తనాన్ని ఇస్తాడని మనం అనుకుంటే పరలోక రాజ్యాన్ని వాటికి ఇస్తానన్నాడు కనుక ఏమంటే మనం ఏం చేద్దాం చెప్పండి? దేవుడంటే భయపడదు, దేవుడంటే కళ్ళు ఏమంటే కుక్కిన పేరులో పడినటువంటి ఆ దేవదూతల్లో ఒక దేవదూత ఏమంటే దేవుడు ఎప్పుడైతే పరలోక రాజ్యాన్ని తన పిల్లలైనటువంటి తన గర్భాన పుట్టే రాజులుగా వచ్చే యువరాజులుగా వచ్చే దేవుని పిల్లలకే ఇవ్వాలని ఎప్పుడైతే ఆ సభలో చెప్పాడో ఆ మాటలు విన్న ఆ దేవదూతలు కలకలం బయలుదేరిందండి. కలకలం బయలుదేరి మిగిలిన దేవదూతలన్నింటినీ కలిపి చెరిపి వాటన్నిటికీ ఏమంటే పేరాశను మిగిల్చి ఏమంటే ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం చెప్పండి? ఏమండి అవి ఏం చెయ్యాలనుకున్నాయో తెలుసా? ఏం చెయ్యాలనుకున్నాయో తెలుసా? ఏం చేద్దాం? యుద్ధం చేద్దాం. పరలోకంలో నీ ప్రస్తావన రాగానే పరలోకంలో జరిగిన మొట్టమొదటి యుద్ధం అండి. అప్పటికి ఈ ప్రపంచం కలిగించబడలేదు, నీవు ఈ భూమి మీదకి రాలేదు. నీ గురించిన ప్రస్తావన దేవుడు తన కుమారుడైనటువంటి ఏమండి మనకు పరలోకం ఇవ్వాలన్న ఆలోచన చెప్పగానే ఏమండి అపవాదిగా మారిపోయింది దయ్యం. సాతానుగా, అపవాదిగా, ఘట సర్పంగా, క్రూర మృగంగా మారిపోయింది దేవదూత. ఏమండి యుద్ధం చేద్దాం, ఈ పరలోకాన్ని మన హస్తగతం చేసుకుందాం, ఈ పరలోకాన్నే ఏమండి మన హస్తగతం చేస్తూ ఈ పరలోకం మీద తిరుగుబాటు చేద్దాం, దేవుడి మీద తిరుగుబాటు చేద్దాం అనుకుంది దేవదూత. మొట్టమొదటిసారి జరిగిన యుద్ధం అండి. ఎంత భయంకరమైన పరిస్థితి పరలోకంలో జరుగుతుందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? కన్న తండ్రిని ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ జీవిత కాలంలో దేవుడు నా కోసము పరలోక రాజ్యంలో ఇంతటి భయంకరమైన వాతావరణం నా వల్ల జరిగిందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ప్రేమ దేవుని వాడ నీ కోసం పరలోకంలో యుద్ధం. ఏం చేసిందో చూడండి ఒకసారి, ఏం చేసిందో చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలలో ఏమండి దేవదూతల సభలో ఆ దేవదూతలలో కలకలం బయలుదేరిన తర్వాత అది చెప్పినటువంటి మాట చూడండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలు దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా ఎన్ని వచనం? ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందున్న వారికి స్థలము లేకపోయేను. స్థలము లేదిక. నీ వల్లే నీ ప్రస్తావన రాగానే దేవదూతగా ఉన్న ఆ దేవదూతలో ఏమండి దయ్యపు లక్షణాలు వచ్చేసాయి. పరలోకం పైన మక్కువతో కుక్కిన పేరున పరలోకంలో దేవుని కాళ్ళ దగ్గర పడి ఉన్న దేవదూత ఏమండి దయ్యంగా మారిపోయి పరలోకాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఏమండి ఒక దుష్టపు ఆలోచనతో కలిగి దేవుని మీదే తిరుగుబాటు చేసిందండి. దేవుని మీద తిరుగుబాటు. నీ కోసం జరిగింది ఒక యుద్ధం, మొట్టమొదటి యుద్ధం పరలోకంలో మొట్టమొదటి యుద్ధం. ఎప్పుడైతే దేవదూత యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనను దేవుడు పసిగట్టాడో, ఇదిగో రాబోతున్న నా పిల్లల గురించి నువ్వు ఇంత నీచంగా వాళ్ళ గురించి ఆలోచించావు కనుక ఏమండి ఈ పరలోకంలో ఇక నీకు చోటు లేదు. మిఖాయేలును రంగంలోనికి దించాడండి. మిఖాయేలును రంగంలోనికి దించి ఆ యొక్క దేవదూతలతో యుద్ధాన్ని చేశారు. ఏమండి ఏం చేశాడు అక్కడ? ఆ ఘట సర్పమును దాని దూతలకు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి. ఏం చేసింది మిఖాయేలు? ఆ దేవదూతలన్నింటినీ కూడా ఓడించేసింది. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయాను.
9వ వచనం చూడండి ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరు కదా ఆది సర్వమైన మహాఘట సర్వము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. అపవాదని, సాతానని, క్రూర మృగము అని అనేక పేర్లతో పెట్టబడుతూ దయ్యము అని అనేక పేర్లతో పెట్టబడినటువంటి అది ఎక్కడికి వచ్చింది? భూమి మీదికే వచ్చింది. అంతకుముందు ఎక్కడున్నది? పరలోక వైభవాలను అనుభవించిన ఆ దేవదూత ఈ భూమి మీదికి వచ్చేసిందండి. ఇంకా ఏం జరిగిందో చూడండి ఒకసారి. అపవాది ఏం ఆలోచించింది? ఇంకా దేవుడు అపవాది యొక్క మనసులో ఏ ఆలోచనను దేవుడు పసిగట్టి దాన్ని అది ఎలా అనుకున్నదో దాని మాటలను చూడండి ఒకసారి. అపవాది పడదలో పాట చూసి దాని తప్పుడు ఆలోచన ఏం కలిగిందో దేవుడు రాయించిన మంచిన మాట చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలను దేవుడు రాయించిన అపవాదిని గురించిన ఒక మంచి మాట రాయించాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12, 13, 14 వచనాలను. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు నువ్వు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకొందును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద నేను కూర్చుందును. మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకున్నదని నీవు మనసులో అనుకుంటేవి కదా. చాలండి. అపవాది ఏమనుకుంది? ఏమంటున్నాడు అక్కడ? తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి. పడ్డ నీవు అది ఏమనుకుంది? సభా పర్వతం మీదకి ఎక్కుదును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో సమానంగా చేసుకోరదనని నీ మనసులో నువ్వు అనుకుంటేవి కదా. దేవుని దగ్గర పరలోకములో ఉంటూ దేవునితోనే సమానంగా తనే దేవుడైపోవాలన్న ఆలోచన అపవాదికి కలిగింది. పనివారులుగా ఉండవలసిన వారు పెత్తందారులుగా మారిపోవటం పాపమండి. పనివాడికి నెల కాగానే జీతాన్ని కోరుకోవాలి. నెల కాగానే జీతాన్ని కోరుకోవాలి. నెల కాగానే ఈ ఇల్లు నీది అనుకోవడం తప్పు, చాలా తప్పండి. పనివారులుగా ఉన్న ఆ దేవదూతలు పనివారులుగా ఉండవలసిన వారు ఈ పరలోక రాజ్యంపైనే పరలోక రాజ్యమే నాదనుకుంటూ దేవునితోనే తాను సమానంగా ఎంచుకున్నది అంటే ఆ దుష్టుల యొక్క ఆలోచనను పన్నాగాలను పసిగట్టిన కన్న తండ్రి దాన్ని ఆయన పరలోకం నుంచి తీసివేశాడు. ఒక పనివాడికి నెల కాగని ఏం కోరుకోవాలండి? జీతాన్ని కోరుకోవాలి. నెల కాగని ఈ ఇల్లే నాదన్నాడు అనుకోండి, అందులో ఏమైనా అర్థం ఉందా? నువ్వు జీతగాడివి, నువ్వు పనివాడివి, నువ్వు పనికి నియమించబడిన వాడివి. నువ్వు చేయవలసింది చెప్పవలసినటువంటి పని ఏదైతే ఉందో నువ్వు చెయ్యాలి. ఆ పని చేయవలసిన నీవు నెల కాగానే నువ్వు చేసిన పనికి జీతాన్ని అందుకోవలసిన నీవు ఈ ఇల్లే నాది అనటం ఏం న్యాయం చెప్పండి? ఎంత అన్యాయం అండి. పరలోకమే నాదనుకుంటూ పరలోకాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంది దుష్టుడు, దుర్మార్గుడు, అపవాది, ఘట సర్పం. దయ్యం అనగానే సమాజంలో ఒక వినికిడి, ఒక ఆలోచన ఉంది తెలుసా? దయ్యం అనగానే ఒక ఆలోచన ఈనాడు సమాజంలో ఏమని కనిపిస్తుందో తెలుసా? మరణించిన వారేదో మనుషులంతా కూడా దయ్యాలుగా మారిపోతున్నారన్న ఒక భ్రమలో, ఒక అపోహలో ఈనాడు దయ్యము మనుషులను కలిగించేసిందండి. చనిపోయిన వారు దయ్యాలుగా మారుతున్నారని, చనిపోయిన వారు దయ్యాలుగా మారి ప్రేతాత్మలుగా మారి మనుషులను చంపుకు తింటున్నారని ఒక భ్రమను కలిగించేసింది ఈ సమాజంలో. ఆ శ్మశానంలో దయ్యం ఉందని, అక్కడేదో ఎండిన చెట్టు ఉందని, అదేదో నిప్పులు కక్కుతుందని భయాన్ని అక్కడ చూపించింది. సమాజంలో నిజమైన ప్రమాదాన్ని అది అపవాది సృష్టించింది.
మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసి భయాన్ని అక్కడ చూపించింది. అసలైన ప్రమాదం ఈ సమాజంలో ఉందన్న విషయాన్ని మనిషిని మర్చిపోయేటట్టుగా చేసింది. శ్మశానంలో చచ్చిన శవమే చేయగలదండి. శవమే చేయ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆ చచ్చిన శవం శ్మశానం. కానీ దయ్యము అక్కడే ఉందని, క్రూరము అక్కడే ఉందని, అది చనిపోయిన మనుషులు ప్రేతాత్మలుగా మారి మనుషులను మంచి చంపుతున్నారని ఒక దుష్టమైనటువంటి ఆలోచన, ఒక ఆలోచనతో కలిగి ఒక భ్రమను కలిగించి మనుషులని భ్రమలోనికి నెట్టేసింది. చూడండి ఆ సినిమాలు, దయ్యపు సినిమాలు చూడండి. నిశ్శబ్దకరమైన ఒక వాతావరణంలో ఒక చెట్టు నుంచి వచ్చే ఆ గాలిని చూడండి, ఒక తలుపు యొక్క శబ్దాన్ని చూడండి. ఎలా మనసులలో కబంధ హస్తాలలో వాడి మనుషుల యొక్క హృదయంలో అది తిష్ట వేసుకుందో చూడండి. ఒక భయంకరమైన ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని మనసులో కలిగించి ఇదే దయ్యము, నీ నీడను చూస్తేనే దయ్యంగా మార్చే పరిస్థితుల మధ్య సమాజానికి అంటే ఆ శ్మశానంలో దయ్యం ఉందని, దయ్యం అక్కడ ఉందని, అక్కడికి వెళ్ళకూడదు, అదే ప్రమాదమని నీకు మాయ చేసింది. నిన్ను అక్కడే నిన్ను మైమనిపోయేలా చేసిందండి. కానీ నిజమైన ప్రమాదం ఎక్కడుంది? సమాజంలో ఉంది. క్రూరుడుగా, ద్రోహిగా, దొంగగా ఈనాడు మనుషులు ప్రేమలు, ఆప్యాయతలు లేక ప్రేమ చల్లారిపోయి మనుషులను చంపుకుంటూ భయంకరమైన వాతావరణంలో ఈనాడు సమాజంలో మనిషి మారిపోయాడంటే సమాజంలో లేదా ప్రమాదము దయ్యము అక్కడ ఉందని, చనిపోయిన వారేదో ప్రేతాత్మలుగా మారిపోతున్నారని శ్మశానాన్ని చూయించింది దయ్యం. మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసి వాడు ఆడుతున్న ఆటలో, వాడు ఆడుతున్న చదరంగములు, వాడి తంత్రములు ఇది ఒకటి. ఎప్పుడండి మనిషి గమనించాడు? ఎప్పుడు ఆలోచించాడు దయ్యమును గురించి? ఆ పాఠాలు ఎక్కడ మనం నేర్చుకుంటున్నాము చెప్పండి? నీ శత్రువైన అపవాది గురించి నువ్వు తెలుసుకుంటే వాడిని ఎక్కడ అణగదొక్కాలో, వాడిని ఏ విధంగా నీ పాదాల కింద పెట్టాలో దేవుడు ఈ బైబిల్లో రాయించాడు. ఎలా సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క తంత్రములను ఏ విధంగా చిత్తకొట్టాలో కన్న తండ్రి అయినటువంటి దేవుడి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి ఆయన మాటలు రాయించి నీ చెంత పెట్టాడు. చెంత పెట్టినా కూడా మనం చదవలేని అజ్ఞానంలో ఉంటున్నామంటే ఎంత భయంకరం అంటే ఎంత భయంకరం. దేవుని మాటను చదవలేక పెడచెవిన పెట్టి విన్నాములే, వస్తున్నాములే, చూస్తున్నాములే, చూసినవే, విన్నవే అంటూ ఒక భ్రమను కలగజేసి వాడి మాయలోకి, వాడి యొక్క తంత్రములలోకి వాడు నిన్ను వలవేసి లాగుతున్నాడన్న విషయము ఎప్పుడంటే మానవ సమాజానికి, క్రైస్తవ సమాజానికి అర్థమైంది? అర్థం కాలేదండి, అర్థం కాలేదు. ప్రేతాత్మలుగా మారిపోయిన వారు దయ్యాలుగా మారుతున్నారన్న చెప్తూనే క్రూర మృగంగా ఈనాడు మనిషి మారిపోయి కొన్ని వందల మందిని చంపిన వారు ఈ సమాజంలో లేరా? ఎంతో మందిని తప్పుడు ఆలోచనలోకి నెట్టి వారిని చంపిన నరరూప రాక్షసులు సమాజంలో కొంతమంది ఉన్నారండి. అలా కొంతమందికి తప్పుడు ఆలోచనలతో ఉగ్రవాదులుగా, దొంగలుగా, ద్రోహులుగా, కొంతమందికి దేశానికి దేశ ద్రోహులుగా మారి వారందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వానికి, దేవునికి వ్యతిరేకమైన భిన్నమైన కార్యక్రమాల మధ్య ఈనాడు మనుషులతో వెళుతున్న వాడు కూడా ఉన్నాడండి. ప్రభాకరన్ పిల్లే తమిళ టైగర్ అంటారు శ్రీలంక. చచ్చిన వాడు ప్రేతాత్మగా మారి బ్రతికి ఉన్నప్పుడే కొన్ని వందల మందిని చంపిన వాడు ప్రేతాత్మగా మారి మరి ఎంతమందిని చంపాలి చెప్పండి? బ్రతికి ఉన్నప్పుడే దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, సమాజానికి, చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి వాడు చచ్చాడు. చచ్చిన వాడు ప్రేతాత్మగా మారి ఈ లోకానికి వచ్చి మరింత చంపుతాడా చెప్పండి? ఎలా మాయ చేసిందండి ఆ మాయరాణి, ఎలా మంచి చేసింది ఈ సమాజాన్ని ఆ దయ్యం. మనిషి మనసులలో తిష్ట వేసుకుంది, మనుషుల యొక్క హృదయంలో వాడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడండి. ఎప్పుడు చూసినా వాడి దయ్యపు ఆలోచనలే, పాపపు తలంపులే, తప్పుడు ఆలోచనలే, తప్పుడు చేత మనుషులను తప్పుడు మార్గంలో, వక్ర మార్గంలో ప్రయాణించేలా వాడు చేపిస్తున్నాడు. ప్రయాణించేలా మనుషులను రేపుతున్నాడు. తప్పు చెయ్యి, దేవుడు క్షమిస్తాడుగా. పాపం చెయ్యి, క్షమిస్తాడుగా. క్షమాపణ కోరు, నన్ను క్షమించడా? ఈ చిన్న చిన్న విషయాలను నీ మనసులోకి నెట్టి శాశ్వతంగా దేవునికి నిన్ను వాడు దూరం చేయాలని చేస్తున్న పన్నాగం అండి. నీ ప్రస్తావన పరలోకంలో రాగానే వాడు ఎలా మారిపోయాడు? దయ్యంగా మారిపోయాడు, దుష్టుడిగా మారిపోయాడు. చేసిన వాడు
మరి ఇంకా ఏ విధంగా వాడు మారిపోయాడో మరొక మాట చూడండి. ఒక మాట చూడండి, వాడు ఇంకా ఈ సమాజాన్ని బీభత్సంగా ఎలా మార్చేశాడో, వాడిని ఏ విధంగా మార్చాడో ఒక మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనములో వాడు చేస్తున్న జరుగుతున్న భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. ఏం రాస్తున్నాడు వాడి గురించి? ఈ భూమిని కంపింపజేశాడు. ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మనుషులంతటూ కూడా చంపేవాడిగా, చచ్చేవాడుగా మార్చేసి ఈ రాజ్యంలో వణికించేశాడు. ఎక్కడ చూసినా కూడా విభేదాలే. ఎక్కడ చూసినా కూడా విభేదాలే. కులము, కుతంత్రాలతో, రంగులతో, మనుషులు, ప్రాంతాల విభేదం, కుల విభేదం, రకరకాల విభేదాలతో మనుషులను విచ్చలవిడి కార్యక్రమాల మధ్య మనుషుల మనసులను మార్చేశాడు. నీ దేశం అంటాడు, నా దేశం అంటాడు, నీ ప్రాంతం అంటాడు, నా ప్రాంతం అంటాడు. అందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని పిల్లలు కాదా? దేవుని పిల్లలు కాదా? దేవుని యొక్క గర్భాన వచ్చినటువంటి ముద్దుల కుమారులని మీరంతా. మీకోసం ఈ సృష్టిని కలిగించాడు. తన యొక్క రెక్కల కష్టంతో ఈ పరలోకంలో పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క రెక్కల కష్టంతో ఈ భూమిని కలగచేసి ఆయన నేల మట్టితో నిన్ను సృష్టించి ఆయన తన స్వరూపమందు తన జీవవాయువును నీ యొక్క ఊపిరిగా ఇచ్చాడు. మంచికి చోటు కలిగించేలా ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని చేస్తే ఈనాడు చూడండి, మంచికి ఎక్కడైనా చోటు కనిపిస్తుందా? మంచితనానికి ఎక్కడైనా చోటు కనిపిస్తుందా? ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలకు ఎక్కడైనా చోటు కనిపిస్తుందా? ఎంతటి భయంకరంగా ఈ సమాజాన్ని మార్చేశాడండి అపవాది. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసేవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? తన నివాస స్థలం అంటే మనది ఈ లోకం కాదు, మనది పరలోకం. తండ్రి యొక్క గర్భాల నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క పిల్లలం, దేవుని యొక్క కుమారులం. ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు ఆయన కోసం బ్రతికి, ఆయన కోసమే మరణించి తిరిగి ఆయన పిలిచినప్పుడు, నరులారా రండి అని పిలిచినప్పుడు నీవు ఆయన పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారు. దేవుని పిల్లలైనటువంటి మనల్ని మన గమ్యానికి చేరకుండా అపవాది పాతాళానికి వాడిని పోనిచేవాడిగా మనుషుల్ని మార్చేశాడు. మనుషుల్ని పాతాళానికి తొత్తులుగా మార్చేశాడు. దేవుడితో కూడా ఏమని సవాలు ఇస్తున్నాడో తెలుసా? ఎప్పుడైతే దేవదూతల సభలో, ఎప్పుడైతే దేవునితో ఆ పరలోకంలో, ఎప్పుడైతే పరలోకాన్ని నీకు ఇస్తానన్న మాట వినగానే దేవునితో ఒక మాట ఛాలెంజ్ వాడు వచ్చాడండి. పరలోకాన్ని నాకు ఇవ్వకుండా, పరలోకంలో నన్ను ఉంచకుండా నన్ను గంటి వేస్తున్నావు కదా దేవుడా. పరలోకాన్ని నాకు ఇవ్వకుండా, పరలోకంలో నన్ను ఉంచకుండా ఈ పరలోకం నుంచి నన్ను గట్టి వేస్తున్నావు కదా దేవుడా. ఈ పరలోకానికి నీ పిల్లలు ఎలా భూమి మీద బ్రతికి ఈ పరలోకానికి ఎలా వస్తారో నేను చూస్తాను. ప్రతి వాడిని ఒక దొంగగా మారుస్తాను, ప్రతి వాడిని ఒక హంతకుడిగా మారుస్తాను, ప్రతి వాడిని ఒక వ్యభిచారిగా మారుస్తాను, ప్రతి వాడిని హంతకుడిగా, రాక్షకుడిగా రక్తపు మరకల చేత రక్తాన్ని అంటించేలాగా పాప పంకిలమైన జీవితాన్ని వాడి జీవితాల్లో చేస్తాను. ఎవడు వస్తే ఈ పరలోకానికి, ఎవరిని కూడా ఈ పరలోకానికి నేను రానివ్వను. ఎవరిని రానివ్వకుండా ఈనాడు సమాజాన్ని అడవిగా మార్చేసింది వాడేనండి అపవాది. వాడే నీ విరోధి, వాడే నీ శత్రువు. వాడి గురించినటువంటి విషయాలు తెలియక ఈనాడు క్రైస్తవ సమాజంలో మనుషులు అపవాది గురించినటువంటి పండగాలను గుర్తెరగక, వాడి తంత్రములను వాడి గుర్తెరగక వాడి యొక్క హస్తములకు చాప కింద నీరులాగా ఏవి దేవుని మాటలు కావో గుర్తించకుండా, ఆలోచించకుండా వాడి హస్తాల కిందికి వెళ్ళిపోయిందండి ఈ సమాజం. అడవిగా చేసేసాడండి ఈ ప్రపంచానంతా కూడా. మంచితో ఈ సమాజాన్ని దేవుడు నింపాడు. స్వచ్ఛమైన ప్రేమతో దేవుడు నింపాడు. ఆది కాలంలో అవ్వ ఆదములకు మంచి వాతావరణాన్ని ఏదేదో తోటలో ఇచ్చి
ఏమండి మంచికే చోటు ఇచ్చి చెడుకి అవకాశము లేకుండా అన్ని జాగ్రత్తలు చెప్పినా ఎప్పుడైతే కన్న తండ్రి తన విశ్రాంతిలోకి వెళ్ళాడో పండు తెంచేసింది అమ్మమ్మ. ఏమని చెప్పింది? అపవాది చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఇది నిజమా? ఇది నిజమా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది దైవం, ఏది దైవం అంటే ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఉన్నటువంటి పళ్ళలో ఉన్నటువంటి పళ్ళు తింటే ఏమండి మీరు దేవుడుగా మారిపోతారు. ఇది నిజమా? మీరు తినండి. ఏమండి తప్పుడు ఆలోచనలు ఏమండి కన్నులకు ఇంపైన రమ్యమైనటువంటి ఆ పండును ఏమండి తెంచేలాగా చేసింది, తెంపేలాగా చేసింది. పాపానికి ప్రారంభోత్సవం చేసింది. అక్కడ ప్రారంభమైన పాపం ఇప్పటి వరకు ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఆయా తరాలలో తన పిల్లలు పాడు కాకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని ఎంతో మంది ప్రవక్తల చేత ఏమండి దేవుడు ఏమండి మనుషుల యొక్క మంచిని కోరాలని ఎంతమంది ప్రవక్తలను పంపాలని చెప్పండి. ఎన్ని మాటలు చెప్పండి. ఈ చివరికి తన గ్రంథమైనటువంటి 66 పుస్తకాలు తన యొక్క ప్రేమ లేఖను తన మనసులో ఉన్న మాటలను నీ చెంత పెట్టినా నువ్వు చదవలేవండి. చూడండి, చివరికి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తునే ఏమండి నిన్ను రక్షించుకోవాలని ఆ శిలువ మీద తన యొక్క రక్తాన్ని ఒలికించి ఏమండి నిన్ను రక్షించుకొని తన రక్షణ యొక్క స్వాస్థ్యంలోనికి నిన్ను తీసుకొచ్చాడు. ఏమండి అంత తీసుకొచ్చిన తర్వాత కూడా ఏమండి ఇంకా మనుషులు పక్కిలమైనటువంటి పాపంలో పడిపోతున్నారంటే ఆలోచించండి. ఏది దయ్యం, ఏది దైవం, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు మోసగాడు, మోసం చేస్తున్నది ఎవరి అపవాది, ఎందుకు మనకు విరోధిగా మారిపోయాడు? ఆలోచించండి. ఇంకొక చివరి మాటను చూసి ఒక మాటను చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనములో ఒక మాటను చూద్దామండి. కావున 12వ అధ్యాయం 17వ వచనంలో అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు విడని సముద్రము తీరమున నిలిచింది. సముద్రము తీరమున నిలిచింది. దేవుడు ఏమని చెప్పాడో ఒకసారి మొదటి పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి ఒకసారి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఏమంటే ఆ మాట బాగా ఆలోచించండి. బాగా ఆలోచించండి. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? మీ విరోధి అయిన అపవాది. మీ విరోధి అయిన అపవాది. అపవాది ఎవరికి విరోధి? మీకు, దేవునికి కాదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడు మీకు విరోధి. అలా విరోధిగా మారి పరలోకాన్ని నీకు ఇవ్వకూడదని ఏమంటున్నాడు చూడండి. అక్కడ యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు విడని సముద్రము తీరిన నిలుచున్నాడు. ఇప్పుడు ఎవరితో మనం యుద్ధం చేయాలి? సాతానుతో యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధము చేయాలంటే బైబిల్లో రాయబడ్డ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథమైన దేవుని యొక్క మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటూ అపవాది యొక్క తంత్రములు ఏంటో, అపవాది యొక్క తంత్రములు ఏంటో, వాడి యొక్క తంత్రములు ఎలా ఉన్నాయో వాడిని గురించినటువంటి విషయాలను నువ్వు కూలంకుశంగా చక్కగా కన్న తల్లి యొక్క పాదాల దగ్గరికి వచ్చి నీవు అడిగితే దేవుడు నీకు నేర్పిస్తాడు. వాడి నుంచి నిన్ను కాపాడుతాడు. వాడు నిన్ను జయించేంత శక్తి వాడికి దానికి ఏమి ఇవ్వలేదండి. వాడిని నిన్ను జయించే శక్తి నీకు ఇచ్చాడు. నిన్ను శోధనలోకి నీవు మితిమీరేంత శోధన దేవుడు నీకు ఇవ్వలేడు. అపవాదిని జయించేంత శక్తి నీకును ఇచ్చాడు. అపవాదిని నీ పాదాల కింద చిత్తగా తొక్కే విలువైన విషయాలు ఈ జ్ఞాన గ్రంథంలో రాయించాడు. ఆలోచించండి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది దైవం,
ఏది ధైర్యం? ఈ అపవాది అయినటువంటి విరోధి ఏమండి మనకు విరోధిగా మారిపోయాడు. దేవుని మాటల ప్రకారం నీవు బ్రతికితే ఈ అపవాది కబంధ హస్తాల నుంచి నువ్వు తప్పించబడతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మాటల చేత నీవు ఈ లోకంలో నువ్వు బ్రతకగలిగితే సాతాను తంత్రమును నేను జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. వాడిని నీ పాదాల కింద తొక్కే విషయాలను దేవుడు నీకు నేర్పిస్తాడు. అపవాది కావాలా? అపవాదికి ఏర్పరిచినటువంటి ఆ పాదం సంబంధించినటువంటివి కావాలా? దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన, నీకోసం జరిగిన మొట్టమొదటి యుద్ధమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని నీకు కావాలా? పరలోక రాజ్యం ఒకప్పుడు కాదన్నది, పరలోకం కావాలన్నది అదే అపవాది. పరలోకం ఈనాడు నీకు వద్దు, ఇదే లోకం అంటూ ఈ లోకంలో ఉన్నటువంటి రంగులను, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క విలాసవంతమైన బ్రతుకును ఇదే బ్రతుకు, తిను తాగు బ్రతుకు, ఇదే జీవితం ఇదే జీవితం అంటూ నిన్ను భ్రమపరుస్తుంది. ఒకప్పుడు పరలోకం కావాలని యుద్ధం చేసింది అదే, ఇప్పుడు ఇదే లోకము, ఇదే జీవితం అంటూ నిన్ను భ్రమపరుస్తున్నది అదే. పరలోకం కావాలా? నిత్య పాషాణానికి కారణమైన ఆ పాతాళం కావాలా? దేవుని యొక్క మాటలు, ఈ యొక్క మనసులు నీవే నిర్ణయించుకో. దేవుని ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.